కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా పట్టాలు చేపట్టిన తర్వాత నిజంగా కూడా అడగగానే స్పందించి నారాయణఖేడ్ నియోజకవర్గానికి నారాయణఖేడ్ బస్ డిపోకి 30 బస్సులను శాంక్షన్ చేసాడు. 30 బస్సులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్నో చోట్లకి ఎన్నో రూట్లకు బస్సు లేకుండా అయిపోయింది. ఇంకోటి గత దరిద్రం పాలన టీఆర్ఎస్ పాలన రోడ్లకు కనీసము మెయింటెనెన్స్ లేదు, ఒక మట్టి మొరం కంకర కూడా వేయలేదు. అటువంటిది చాలా గుంతలు పడినాయి. ప్రజలే మరమ్మతులు చేసుకొని అక్కడక్కడ మన బస్సులు కూడా చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రూట్లలో కూడా ఎక్కడెక్కడ తాండాలకు కూడా రోడ్ల గురించి ప్రతిపాదనలు పెట్టాం. కొన్ని ఎస్టీ ఎస్డిఎఫ్లో కూడా కొన్ని శాంక్షన్ రావడం జరిగింది. టెండర్ అయింది, త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అవుతాయి. మరి ఆర్టీసీ వారికి కూడా రిక్వెస్ట్ చేసి రూటు మంచిగా ఉన్నా లేకున్నా బస్సులు నడపాలి. ఎందుకంటే మనకు గౌరవ మంత్రి వారు పొన్నం ప్రభాకర్ గారు 30 బస్సులు ఇచ్చిండ్రు. తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి బస్సులు ప్రతి రూట్లో కూడా బస్సులు రావాలి. ఎన్నో సంవత్సరాల నుండి కరసుగుత్తి బస్సు అనేది మొత్తం బంద్ అయిపోయింది. కేవలం స్కూల్కు మాత్రమే బస్సులు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. అటువంటిది ఈరోజు కరసుగుత్తి నుండి పటంచెరు వరకు మళ్ళీ బస్సు సర్వీస్ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. అదొకటే కాకుండా చాలాసార్లు కంటి సోదరులు కంటి నైట్ హాల్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది. కంటి నైట్ హాల్ట్ బస్సు కావాలని చెప్పేసి దాంట్లో మనం ఈరోజు కంటి నైట్ హాల్ట్ బస్సు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. మన జైరాబాద్ నైట్ హాల్ట్ కూడా చాలామంది అడిగినారు. జైరాబాద్ నైట్ హాల్ట్ చేసి పొద్దున 7 గంటల వరకు నారాయణఖేడ్ వచ్చి నిజామాబాద్కు ప్రయాణం అయ్యే బస్సు, దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒక బస్సు రాకపోగా అన్ని సర్వీసెస్లో అన్ని రూట్లకు కూడా సర్వీసులు బంద్ కావడం జరిగింది. ఒకటొకటిగా మళ్ళీ మనము బస్సులు రావడం వల్ల అన్ని రూట్లలో కూడా అందరికీ ఆర్టీసీ అందుబాటులో ఉండే విధంగా మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. మళ్ళీ మొన్నటికి మొన్న గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి పోయి సార్ మా దగ్గర ఇది విజయవాడ గుంటూరు చీరాల బస్సు సూపర్ డీలక్స్ ఉండింది, అవి బంద్ చేసిండ్రు, దాంట్లో చాలామందికి ఉపయోగకరంగా ఉండేది అని చెప్తే ఇంకా 2 సూపర్ డీలక్స్ బస్సులు ఇవ్వమని చెప్పేసి కూడా అడిగితే పాజిటివ్గా స్పందించారు. అదే కాకుండా చాలామంది ప్రయాణికులు ఇప్పుడు తిరుపతికి పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు తిరుపతికి కూడా నారాయణఖేడ్ నుండి డైరెక్ట్ సూపర్ డీలక్స్ బస్సు వేయాలని చెప్తే పాజిటివ్గా స్పందించారు. దానికి కూడా మనకు సూపర్ డీలక్స్ బస్సులు 2 ఇవ్వడానికి సానుకూలంగా స్పందించారని చెప్తారు. చాలామంది భక్తులు మీరు అందరికీ తెలుసు, బై ఎలక్షన్ల ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు పండరిపురం బస్ సర్వీస్ స్టార్ట్ చేసిండు అప్పటి మంత్రి హరీష్ రావు గారు. కానీ చాలామంది పండరిపూర్ భక్తులు ఇక్కడ ఉంటారు, వాళ్ళకు కూడా ఒక బస్సు వేసే విధంగా ఒక సూపర్ లగ్జరీ వేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి చెప్పినాం. కాకపోతే కర్ణాటకలో ట్యాక్స్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలో ప్రభుత్వంతో ఒకవేళ సంప్రదించి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో సంప్రదించి కర్ణాటక కూడా బస్సు వేయించే విధంగా పండర్పూర్కి వేయించే విధంగా కృషి చేస్తామని చెప్తూ ముగిస్తాం. టోటల్ బస్సెస్